ఎప్పుడు తమ పేరు ఇక్కడ వస్తుందో అమెరికా నుంచి ట్రంప్ తమను ఎప్పుడు బయటకు పంపించేస్తారంటూ కూడా అలజడి నెలకొంది వాళ్ళు. అయితే ఎందుకంటే 8 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, భారతీయులు 8 లక్షల మంది ఉన్నారు. 8 లక్షల మంది అక్కడికి వెళ్ళిపోయి వర్క్ పర్మిట్ అయిపోయిన వాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి తనటువంటి డాక్యుమెంట్స్ లేని వాళ్ళు, అక్రమంగా వెళ్ళిన వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. 8 లక్షల మంది అక్రమ వలసదారులుగా అటు అమెరికాలో ఇండియన్స్ ఉన్నట్టుగా అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ గుర్తించినట్టు తెలుస్తోంది. వారందరికీ ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చెప్పబోతున్నారు. వారందరినీ తిరిగి ఇండియాకి పంపించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం విదేశాలపైన చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. విదేశీ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ట్రంప్ నిర్ణయాలతో అట్టుడికిపోతున్నాయి. అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్. అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. ఆర్మీ విమానంలో వలస వెళ్లిన వారందరూ కూడా తిరిగి ఇండియాకు పంపిస్తున్నారు. మొదటి దశలో భాగంగా ఈ రోజు మరికోసేపట్లోనే అక్కడి నుంచి ఫ్లైట్ కూడా ప్రారంభమైపోయింది. మరి కాసేపట్లోనే అంటే కొన్ని గంట సేపు 1-2 గంటల్లో ఇండియా కూడా వారు చేరిపోయే అవకాశం ఉంది. 1-2 గంటల్లోనే ఇండియాకు వచ్చేస్తారు. వారంతా కూడా వచ్చేసి తిరిగి ఇక్కడే ఉండిపోబోతున్నారు. ఎందుకంటే అక్రమ వలసదారులుగా గుర్తించేటువంటి 18,000 మందిని కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసి కనీసం తిండి లేకుండా, వారికి నీరు లేకుండా, కనీసం వారికి ఊపిరి ఆడకుండా, అసలు ప్లేన్ లో కూడా కనీసం ఏసీ కూడా ఆన్ చేయట, అంత కఠినంగా అక్రమ వలసదారులు తిరిగి ఇండియాకు పంపించేస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్రమ వలసదారులకి వెనకాల చేతులకు సంఖ్యలు వేశారు, మొహానికి మాస్క్ వేశారు. వారిని పోలీసులే అక్కడి నుంచి చాలా బలవంతంగా మెడలు పెట్టి బయటికి గెంటేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం.